వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం ఓట్స్తో కిచిడి చేసుకుందాం. ఒక గ్లాసు పోసాను. ఫస్ట్ నెయ్యి వేసుకొని నేతిలో వేయించుకుంటున్నాం. ఒక 2-3 మినిట్స్ అట్లా నెయ్యిలో ఒక స్పూన్ నెయ్యి వేసి వేయించుతున్నా. సో వేగిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుందాం. తీసిన తర్వాత నూనె పోసాను. ఒక 2 స్పూన్లు, ఒక స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యితో బాగుంటుంది కిచిడి, ఓట్స్ కిచిడి. ఫస్ట్ ఏమో నెయ్యితో వేయించాను. ఇప్పుడు 2 స్పూన్ల నూనె, 1 స్పూన్ నెయ్యి. ఇప్పుడు ఈ కిచిడీకి మనం అది వేయించి పక్కన పెట్టుకున్నాం. ఈ కిచిడీకి కాస్త పెసరపప్పు నానబోసాను. పెసరపప్పు వేస్తే కిచిడి మంచి టేస్ట్ వస్తుంది. ఇంట్లో చేసుకున్న పప్పు ఇది. నెక్స్ట్ 2 మిరియాల గింజలు నలగొట్టాను. సో కిచిడీకి కొంచెం బఠానీలు, అది అల్లం ముక్క, కిచిడీకి అల్లం ముక్క కంపల్సరీ, ఒక టమాటా, రెడ్ క్యారెట్, కరివేపాకు, రెడ్ క్యాప్సికమ్, ఇది లెట్యూస్ ఆకు, లెట్యూసు, ఇది బ్రకోలీ, చూడండి ఒక ఉల్లిపాయ. నెక్స్ట్ ఒక 4 జీడిపప్పులు, బఠానీలు, ఇవి వేసుకొని మనం కిచిడీ రెడీ చేసుకుందాం. చాలా హెల్తీ ఇది. ఇట్లా చేసుకుంటే చూడండి, రెడ్ క్యారెట్ చూడండి ఎంత బాగుందో. ఇట్లా ఇవన్నీ కలిపి మనం కిచిడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక 2 లవంగాలు, 1 చెక్క, 1 లవంగం ఆకు, తర్వాత నెక్స్ట్ జీడిపప్పు, తర్వాత బఠానీలు. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పెసరపప్పు, పెసరపప్పు ఒక అరగంట నానితే కొంచెం తొందరగా మనకు కిచిడీలోకి పెసరపప్పుతోటే కమ్మదనం వస్తుంది. అందుకని నానబెట్టి గుప్పెడు నానబెట్టి పోసుకుంటే మంచి వాసన, మంచి టేస్ట్ బాగుంటుంది. ఇది వేగింది కదా. ఇప్పుడు దీంట్లో చూడండి ఇవన్నీ వేసేసుకుందాం. చూడండి కూరగాయలు ఎన్ని అయిపోయినాయో. ఇది కాస్త ఒక 5 మినిట్స్ వేగితే కొంచెం బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, పచ్చిదనం లేకుండా. దీంట్లో ఈ పెప్పర్ వేస్తున్నాను. చూడండి 1 ముక్క నలగొట్టాను. ఈ ఆకు మనం నూనెలో వేగింది కదా, వాటర్ మసలేటప్పుడు మసలంగానే తీసేసుకోవచ్చు. ఈ లవంగాలు, చెక్క తర్వాత ఉడికిన తర్వాత తీసి పడేసి అప్పుడు మనం ప్లేట్లోకి పెట్టుకొని తినాలి. ఫస్ట్ జీలకర్ర వేయడం మర్చిపోయాను. ఫస్ట్ జీలకర్ర వేయాలి, ఎందుకంటే జీలకర్ర కంపల్సరీ మనకు డైజెషన్కి. ఈ పెప్పరు, జీలకర్ర కంపల్సరీ కదా. చూడండి ఇట్లా వేగుతున్నాయి, బాగుంటుంది. ఇట్లా కిచిడి ఇట్లా చేసుకుంటే పెసరపప్పు మటుకు కంపల్సరీ వేయాలి. మీకు బీన్స్ ఉన్నా బీన్స్ కూడా వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. నేను బ్రకోలీ మటుకు కంపల్సరీ వేస్తాను. బ్రకోలీ, క్యారెట్, మీకు ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు. ఆలుగడ్డ చిన్న ముక్క వేసుకున్నా బాగుంటుంది. కాస్త కొత్తిమీర కూడా వేస్తున్నాను. చూడండి ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఈ గ్లాస్తో నీళ్ళు, మనం ఓట్స్ పోసుకున్నాం కదా, దీంతో నీళ్ళు 2, పప్పు పోసా కాబట్టి 2, పప్పు పోయకపోతే 1కి 1.5. పప్పు ఉడకాలి కాబట్టి ఆ వాటర్ పీల్చుకుంటుంది, అందుకని 1కి 2 పోసా. పప్పు లేకుండా మీరు చేసుకుంటే కనుక 1కి 1.5 పోసుకోండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం. దీనికి సరిపోని సాల్ట్. మీకు టమాటా ఉంది కాబట్టి ఇంకా నిమ్మకాయ పిండుకోక్కర్లేదు. ఒక టమాటా వేసాం కాబట్టి. టమాటా లేకపోతే కొంచెం ఒక 4 చుక్కలు తర్వాత నిమ్మరసం పిండుకోండి, బాగుంటుంది. చూడండి వాటర్ ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఇది ఓట్స్ దీంట్లో పోసేసుకుందాం.
ఇవి కాస్త సిమ్లో పెట్టుకుంటే నెమ్మది ఉడుకుతాయి. ఓట్స్ మటుకు ఫస్ట్ నేతిలో వేయించుకోండి, వేయించుకుంటేనే బాగుంటాయి. కొంచెం బ్రౌన్ కలర్ మంచిగా వచ్చేదాకా సిమ్లో పెట్టి వేయించుకుంటే. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. చూడండి, పప్పు ఓట్స్ అన్నీ ఉడికిపోయినాయి. చూడండి ఎట్లా పొడి పొడి వచ్చిందో. చాలా సిమ్లో పెట్టుకోవాలి. నాన్ స్టిక్ అయితే కాస్త మాడకుండా వస్తుంది, కానీ నేను నాన్ స్టిక్లో చేయను, తక్కువ నాన్ స్టిక్లో చేయడం. కాస్త అడుగంటినా అట్లా అనుకుంటే సరిపోద్ది. చూడండి, ఓట్స్ పప్పు అన్నీ ఉడికిపోయినాయి. కిచిడి కాబట్టి మనకి పెసరపప్పు కానీ కందిపప్పు నానబోసుకుంటే అట్లా ఉడకాలి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఈ ఆకు తీసేసుకుంటే సరిపోతుంది. ఈ ఆకు తినేప్పుడు అడ్డం వస్తే చిరాకు ఉంటుంది కదా, అందుకని తీసేస్తే. లవంగాలు వచ్చినా కాస్త తీసేసుకోండి, బాగుంటుంది. అయిపోయింది కిచిడి. మీకు ఇంకా కాస్త మెత్తగా కావాలంటే నేను 2 నీళ్ళు పోసా కదా, 2.5 పోసుకోండి, ఇంకా బాగుంటుంది మెత్తగా. ఇట్లా పొడి పొడి వద్దనుకుంటే, మెత్తగా ఉండాలంటే 2.5 కూడా పోసుకోవాలి. ఎందుకంటే నీళ్ళు పప్పు కోసం నీళ్ళు ఎక్కువ కావాలి కదా, పీల్చుకుంటుంది. ఓట్స్తో కిచిడి. ఇప్పుడు ఈ కిచిడీకి నేను నెయ్యి మట్టుకు బాగా వేసుకుంటాను. ఇట్లా ఇంట్లో చేసిన నెయ్యి, కొన్న నెయ్యి కాదు. అట్లా నెయ్యి వేసుకొని తినేస్తే సూపర్గా ఉంటుంది ఓట్స్తో కిచిడి.